తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విద్యార్థుల కోసం సాంకేతిక పరికరాలు, యువత కోసం స్కిల్ ల్యాబ్, రైతుల కోసం డ్రోన్లు, భూసార పరీక్షలు, ప్రజారోగ్యం కోసం హెల్త్ ఏటీఎంలు, మహిళల ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఈజీ కార్డ్, ఇలాంటి సేవలన్నీ ఒకే చోట ఉంటే ఎంత బాగుంటుందో కదా. అది ఒక పల్లెటూరులో ఉంటే అది కదా డిజిటల్ భారతం. గుంటూరు జిల్లా నారాకోడూరులో ఇవాళ అదే ఆవిష్కృతం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రం అధికారికంగా ప్రారంభం కానుంది. గ్రామీణ భారతాన్ని డిజిటలైజేషన్ వైపు మళ్లించి ఆధునిక సాంకేతిక సేవలను పల్లెవాసులకు చేరువ చేసేందుకు కేంద్రం అందుబాటులోకి తెస్తున్నవే సమృద్ధి కేంద్రాలు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద వీటిని ఏర్పాటు చేశారు. నారా కోడూరులో ఏర్పాటైన సమృద్ధి కేంద్రాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇవాళ ప్రారంభిస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నైపుణ్యం, ఈ గవర్నెన్స్, ఈ కామర్స్, డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ సర్వీసులు, పోస్టల్ సేవలు, భారత్ నెట్ సర్వీసులు, ఇలా 10 రకాల డిజిటల్ సర్వీసులు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా వివిధ రకాల పౌర సేవలను పొందే అవకాశం ఉంది. కంట్రీ వైడ్ గా 3 ప్లేసెస్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఈ పైలట్ బేస్ మీద ఈ ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. అందులో ఒకటి మన నారా కోడూరు ప్రాజెక్టు. అనదర్ 2 ఏంటంటే మనకి మధ్యప్రదేశ్ లోని గుణా కాన్స్టిట్యున్సీలో ఉమ్రి అనే ఒక విలేజ్ ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో చౌరాల అనేది ఒక ప్లేస్ ఉంది. ఈ నారా కోడూరు గ్రామం సుమారుగా 6,000 మంది పాపులేషన్ ఉన్నారు. వారందరికీ కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, స్పీడ్ పెంచి ఇవ్వటం జరుగుతుంది. హెల్త్ సెక్టార్ సంబంధించినటువంటి హెల్త్ కేర్ టెస్టులు కానివ్వండి, అదేవిధంగా స్కిల్ ల్యాబ్స్ కానీ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డ్రోన్ టెక్నాలజీ కానీ, ఇంకా ఇతర ఆధార్ సర్వీసెస్ కానీ, పోస్టల్ సర్వీసెస్ కానీ, అన్ని సర్వీసెస్ ఒకే పాయింట్లో ఇక్కడ గ్రామ సమృద్ధి కేంద్రంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. డిజిటల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా ఈ సెంటర్కి వచ్చి ఫిజికల్గా కూడా ఈ సర్వీసెస్ పొందే వెసులుబాటు ఉంది. కాబట్టి దీన్ని ఫీజ్ డిజిటల్ అనే కార్యక్రమం అని దీన్ని తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ ద్వారా బిల్లులు చెల్లించడమే కాదు, ప్రజలకు అవసరమైన ఏదైనా సర్టిఫికేట్ల కోసం ఇక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. అత్యాధునిక సాంకేతిక యంత్రాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఉండే వైద్య సిబ్బందితో కొన్ని రకాల చికిత్సలు పొందవచ్చు. రక్త నమూనాల ద్వారా 50కి పైగా వ్యాధులను నిర్ధారించే యంత్రం కూడా ఉంది. విద్యార్థులు వర్చువల్ రియాలిటీలో 3D వీడియోలు చూసి కొత్త విషయాలు నేర్చుకునేలా పరికరాలు అందుబాటులో ఉంచారు. స్కిల్ ల్యాబ్ ద్వారా పిల్లలకు కంప్యూటర్ పరిజ్ఞానంపై తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఊర్లో ఇలాంటి కంప్యూటర్ క్లాసెస్ చెప్పే కేంద్రం వేరే చోట లేదు. ఈ క్లాసెస్ నేర్చుకోవాలంటే మనం గుంటూరు వెళ్ళాలి. కానీ మా హెడ్ మాస్టర్ గారు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి నేను జాయిన్ అయ్యాను. మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందో చెప్పారు. ఆ తర్వాత కోడింగ్ ఎలా చేయాలో చూపించారు. కోడింగ్లో ఉండే వేరియబుల్స్ చెప్పారు. పైథాన్ ఎలా చేయాలో నేర్పించారు. బయట నేర్చుకోవాలంటే ఇదే కోర్సు 5,000 to 6,000 ఖర్చు అయ్యింది. కొన్ని చోట్ల ఇంకా ఎబోగానే అవ్వచ్చు. ఇక్కడ మాకు ఉచితంగా అన్ని చెబుతారు. ఇక్కడ నేను 200 కట్టి నేను ఏఐ కోర్సు నేర్చుకుంటున్నాను. అదే గుంటూరులో అయితే 5,000 నుంచి 6,000 దాకా డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకోవాల్సి వచ్చేది. ఇది ఇక్కడ పెట్టడం వల్ల మాకు సెలవుల్లో బాగా ఉపయోగపడుతుంది. సమృద్ధి కేంద్రాల్లో రైతుల కోసం డ్రోన్లు అందుబాటులో ఉంచుతారు. కావలసిన వారు అద్దెకు తీసుకెళ్లి వినియోగించుకోవచ్చు. రైతులు తమ పొలంలో మట్టి నమూనాలు తెస్తే మట్టి పరీక్షలు నిర్వహించి నేల స్వభావం, పోషకాల స్థాయిని విశ్లేషించి నివేదిక ఇస్తారు. తమ పొలాల్లో పండించిన పంటలు ఈ కామర్స్ వేదిక ద్వారా అమ్ముకోవచ్చు. ఇప్పుడు మేము ఏంటంటే కూరగాయలన్నీ కూడా పండించి తీసుకొచ్చి ఇక్కడ మధ్యవర్తికి అమ్మేస్తున్నాం. మేము ఆ మధ్యవర్తి ఇచ్చినంత తీసుకోవటం మేము సరిపించుకోవటం సరిపోతుంది. ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుంటే మేము ఇక్కడి నుంచి మేమే పంపించేస్తాం సరుకు. ఆ విధంగా కనుక చేస్తే రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. డ్రోను టెక్నాలజీ తీసుకొచ్చేసి ఈ రైతులకు గనక చేయగలిగితే మరి అది మంచిదే. నారాకోడూరులో వ్యవసాయ రంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ పంటలు పండించుకోవడానికి ఉన్నత చదువులు చదువుకునే పిల్లలకు కానీ, హెల్త్ పరంగా కానీ అన్నీ ఒకే చోట ఒకే కేంద్రంలో లభించడం అనేది అది చాలా గొప్ప విషయం. రాబోయే రోజుల్లో మన నారాకోడూరు గ్రామాన్ని స్మార్ట్ విలేజ్గా చుట్టుపక్కల అందరూ ఆదర్శంగా తీసుకునే విధంగా అందరం కలిసి దీనికి సమిష్టిగా కృషి చేస్తామని చెప్పని గ్రామం తరపున తెలియజేస్తున్నామండి. పల్లెసీమలో సమృద్ధి కేంద్రాలు డిజిటల్ లిటరసీ పెంచేందుకు ఉపయోగపడనున్నాయి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.